బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అవడం జరిగిందండి. ఇవాళే కాదు, బాలినేని శ్రీనివాస్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఇదే రాయపాటి అరుణ గారు ఆ రోజు బాలినేని శ్రీనివాస్ గారికి మధ్య వర్గానికి మధ్య ఒక గొడవ వచ్చినప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా, అప్పుడు ఒక మీడియా ఛానల్ కూడా సపోర్ట్ చేసినప్పుడు కానీ, ఆ మీడియాలో టెలికాస్ట్ అయినప్పుడు కానీ, మీడియా ఛానల్ మీద కూడా అప్పుడు వైసీపీ వాళ్ళది కూడా వాళ్ళ వర్గం అంతా కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. కానీ అప్పుడు బాలినేని శ్రీనివాస్ గారికి ఒకే ఒక మెసేజ్ తో, ఒకే ఒక ఫోన్ కాల్ తో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేయగానే ఆ కేసులన్నీ కూడా వర్గం నుంచి వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవు. వాళ్ళిద్దరికి మధ్య మంచి బాండింగ్ ఉంది. మంచి సన్నిహితులుగా కూడా ఉన్నట్టుగానే మా అందరికి క్యాడర్కి అనిపిస్తూ ఉంటదండి. ఎందుకంటే బాలినేని గారు వ్యవహరించేటువంటి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వ్యవహరించేటువంటి తీరు కావచ్చు, అలాగే తర్వాత మా పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన స్వప్రయోజనాల కంటే కూడా ఎక్కువ అక్కడ క్యాడర్ పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పదే పదే ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు పదే పదే ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నారంటే, ఆయన కూడా చిన్న వ్యక్తి ఏం కాదండి. ఆల్రెడీ ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మంచి పట్టున్నటువంటి వ్యక్తి, మంచి క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తి. అలాగే జనసేన క్యాడర్ కూడా దానికి ఇంక్లూడింగ్ యాడ్ అవ్వడం, దాన్ని బట్టి ఇక్కడ ఎంత బలంగా ఆయన వర్గం కావచ్చు, అలాగే పార్టీ బలోపేతం ఆయన తీసుకెళ్ళగలరు, ఇక్కడ ఆయన బాధ్యతలు అప్పగిస్తే అని పార్టీ క్యాడర్ లో కూడా వినిపిస్తున్నటువంటి, గ్రౌండ్ రియాలిటీ నుంచి వినిపిస్తున్నటువంటి ఒక విధానం. ఇలాగే వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు కూడా మేము ఈ రోజు పరాయి వాళ్ళగా చూడాల్సినటువంటి అవసరం మాకు లేదు సార్. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎమ్మెల్యే పదవులు తీసుకొచ్చారు, మంత్రి పదవులు తీసుకొచ్చారు. అది టీడీపీలోకి వెళ్ళొచ్చు, బీజేపీలోకి వెళ్ళొచ్చు, జనసేనలోకి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వైసీపీ నాయకులుగానే చూడడము, లేకపోతే వైసీపీ కోవర్ట్లుగా వాళ్ళని చూడడము అనేది తప్పు. ఎందుకంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నిబంధనలకు కట్టుబడి ఒకటి సొంక కృష్ణవేణి గారు, ఎందుకు మీ నాయకులు కానీ మీ అధిష్టానం కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోతే బయటకు వచ్చి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా పార్టీ నేత, ఆయన మీద మాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది కాబట్టి మేము తీసుకున్నాము, దీనిలో టీడీపీ వాళ్ళని కంట్రోల్ చేయాలి అని ఎందుకు? అది పవన్ కళ్యాణ్ గారు కాకపోయినప్పటికీ కూడా తర్వాత క్యాడర్ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడాలి కదా. ఎవరు మాట్లాడకపోతే, ఆ తర్వాత అసమ్మతి రేగితే, ఆ తర్వాత నిజంగానే బాలినేని గారు అవమానం జరిగిందని ఫీల్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా. దీనికి కట్టడి చేయలేరా మీరు? దీనికి దామచర్ల జనార్దన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి మాట్లాడకుండా అని చెప్పి టీడీపీ వాళ్ళకి హితవు పలకలేరా? ఇది నేనంటున్నమాట కాదు, విశ్లేషకుల అభిప్రాయం. లక్ష్మీనగర్ ఇక్కడ ఒకటే చెప్తానండి, ఇక్కడ వర్క్ పోర్ ఉంటది. లోకల్ పాలిటిక్స్ వచ్చేటప్పటికి రేపు లోకల్ బాడీ రాకపోతుంది. లోకల్ బాడీలో లోకల్ గా ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో, పార్టీ అధిష్టానాలు ఎలా పనిచేస్తాయో, ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తాయో, ఎలాంటి క్రమశిక్షణతో ఐకమత్యంతో వెళ్ళమని పైనుంచి అధిష్టానాలు చెప్తూ ఉంటాయో పార్టీలకు సంబంధించి, లోకల్ పాలిటిక్స్ వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆయా ఉమ్మడి జిల్లాల్లో కావచ్చు, మామూలు సింగిల్ గా ఉన్నటువంటి జిల్లాల్లో కావచ్చు, ఆయా నియోజకవర్గాలు కావచ్చు, గ్రామ స్థాయి వరకు కూడా ఈ వర్గ పోర్ అనేది బలాబలాలు నిరూపించుకోవడానికి చాలా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రతి దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్పందించాలి, ఆయన మాత్రమే మాట్లాడాలి, ఆయన మాత్రమే కంట్రోల్ చెయ్యాలి అనుకుంటే కనుక ఇటు టీడీపీలో ఉన్నటువంటి నాయకులు చాలా కాదండి, ఆయన చేయకపోయినా నేను అనేది అదే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోయినా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్పందించాలంటే కరెక్ట్ కాదండి. ఇప్పుడు కింద స్థాయి వరకు వాళ్ళు చేసుకుంటూ పోతున్నప్పుడు, ఇప్పుడు సంబంధిత ఎవరైతే కింది స్థాయిలో వాళ్ళు ఉన్నారో, మీ హరిప్రసాద్ గారు లాంటి వాళ్ళు, లేదంటే పిఎస్సి చైర్మన్ లాంటి వాళ్ళు, మంత్రి గారు, ఎవరో ఒకరు స్పందించవచ్చు కదా సార్. ఇప్పుడు హరిప్రసాద్ గారు చెప్తే ఆయన ఆరోగ్యం పాపం బాగాలేదు, కోలుకొని బయటకు వస్తున్నారు. అలాగే ఆయన చెప్తే వింటారను, లేకపోతే నేను ఒక మంత్రి స్థాయి, ఎమ్మెల్యే స్థాయిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులైనప్పుడు ఖచ్చితంగా పైనుంచి వెళ్ళి చెప్పాల్సినటువంటి గైడ్ లైన్ చెప్తూ ఉంటారు. చెప్పినప్పటికీ కూడా లోకల్లో వీళ్ళ బలాబలాలు నిరూపించుకునేటప్పుడు ఆయా లోకల్ నాయకత్వం ఎంత బలంగా ఉన్నదన్నది మాట్లాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వర్గపోర్ అనేది ఖచ్చితంగా ప్రతి చోట ఉంటది. దాని సమన్వయం ఎప్పుడంటే, ఆల్రెడీ మనం చూసాం పిఠాపురం లాంటి నియోజకవర్గంలో వర్మ గారి విషయంలో మనం కూడా చూసాం. అక్కడ పెన్నెల దర్బాబు గారిని కార్నర్ చేశారు. ఆయన వైసీపీ నుంచి వచ్చారు, వచ్చిన తర్వాత
మా పార్టీలో ఎలా పనిచేస్తున్నారో మా అందరికీ తెలుసు. నిజంగా కోవర్ట్ లా పనిచేస్తే మేమే ఇక్కడ వ్యతిరేకిస్తాం. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారిని కూడా కోవర్ట్ అనేటువంటి ముద్ర వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు వేస్తున్నారు? పార్టీకి బలంగా పనిచేసేటువంటి వ్యక్తులందరినీ కూడా చాలా మందిని దూరంగా పెట్టడం జరిగింది. మొన్న అబ్జర్వర్ గా వేసిన తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు గ్రౌండ్ కి వెళ్ళిన తర్వాత రియాలిటీ ఏం జరుగుతుందన్నది ఆయన తెలుసుకున్నారు. ఇవాళ 150 రేషన్ షాపులు అక్కడ ఉన్నాయి, ఒకే ఒక్క షాప్ మాత్రమే జనసేనకి ఇచ్చారు అంటే అక్కడ కేడర్ ఎంత అసంతృప్తితో ఉంటదన్నది కూడా Yes, అంటే ఇంకో క్వశ్చన్ కూడా ఆలోచించారు. వస్తుంది. మీరన్నట్టు ఒకే ఒక్క రేషన్ షాప్ తెచ్చుకోగలిగి అంటే ఎవరైతే అర్హతలు ఉంటే వాళ్ళకి రావాలి, కాకపోతే ఏదో కోటాలో ఉంటాయి, కానీ మిగతా అన్ని టీడీపీకి ఉంటాం, ఒకటి జనసేనకు వస్తే మరి రేషన్ షాపులే తెచ్చుకోలేని మీరు రేపొద్దున సంస్థాగత ఎన్నికల్లో అసలు మీకు రావాల్సిన వాటా కింద మీరు తెచ్చుకుంటారా? రాష్ట్ర వ్యాప్తంగా అయినా, లేదంటే ప్రస్తుతం ప్రకాశం జిల్లా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడైనా మీరు తెచ్చుకోగలరా? అసలు జనసేన పార్టీకి టీడీపీ నుంచి అడిగి టీడీపీ బీజేపీ కూటమిలో మీకు రావాల్సిన వాటా తెచ్చుకునే సత్తా మీకుందా? లక్ష్మీనాథ్ గారు ఇదే చెప్తున్నానండి. అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, కానీ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, అక్కడ సివిల్ సప్లై కి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఆ రేషన్ షాపులు ఇచ్చేటప్పుడు దాన్ని జనసేన భాగంలో ఎంత మందికి ఇవ్వాలి ఏంటి అన్నది వాళ్ళు ఆలోచన చేసుకుని ఇవ్వాలి. అక్కడ కూడా బలంగా ప్రశ్నించేటువంటి అక్కడ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, కానీ మీరు మంత్రి గారు, మీ పౌర సరఫరాల శాఖ మంత్రి అండి, ఆయనకి తెలియకుండా ఏం జరుగుతుంది? లక్ష్మీనాథ్ గారు ఇదే చెప్తున్నా అండి, వినండి. ఇక్కడ డైరెక్ట్ గా రేషన్ షాపులు అనేవి అన్ని కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే పరిధిలో మిగతా సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళ పరిధిలో జరిగేది తప్ప డైరెక్టర్ గా మంత్రి గారే పలానా రేషన్ షాపులు పలానా వ్యక్తులకు ఇవ్వండి అని రాష్ట్ర స్థాయిలో మంత్రి గారు పనిచేస్తూ ఉంటే ఆయన అక్కడి నుంచి చెప్పండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే అయినా సరే కానీ వీళ్ళు ఎంత మందికి షాపులు ఇస్తున్నారు, జనసేన వాళ్ళకి ఇస్తున్నారా లేదా అని ప్రతిదీ మానిటరింగ్ చేసుకునేది డైరెక్ట్ గా సీఎం గారు చేసుకోరు, ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చేసుకోరు. కానీ ఇక్కడ స్థానికంగా ప్రశ్నించాల్సింది ఎవరు అంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ కొన్ని చోట్ల సెటరేట్ చేస్తూ వాళ్ళకి ఇప్పించగలుగుతూ ఉన్నాము. కానీ కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి ఆయన కోవర్ట్ అనేటువంటి ముద్ర వేసుకోండి. వాళ్ళకి వీళ్ళకి గతంలో వైషమ్యాలు ఉండొచ్చు, వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టుకొని ఉండొచ్చు, వర్గపోరు ఉంటుండొచ్చు కాక, కానీ జనసేనలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉంటుంటారు రాజకీయాల్లో. బాలినేని గారు కానీ వాళ్ళ దామచర్ల గారి మధ్య కానీ జరుగుతున్నది అదే. కానీ ఖచ్చితంగా మా అధిష్టానాలు స్పందించైతే మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తారు సార్. కానీ జనసేన బలాన్ని అయితే మాత్రం ఎక్కడ తగ్గించేటువంటి ప్రసక్తి ఉండదు. రూట్ లెవెల్ నుంచి కూడా జనసేన బలంగా ఉంది. ఇప్పటి వరకు మేము గవర్నమెంట్ పదవుల్లో మేము ఎందుకు తెచ్చుకున్నాం అన్నది సెకండరీ, కానీ రేపొద్దుట మేము లోకల్ బాడీలో ఎలా నిలబడగలుగుతున్నాం, ఎలా కొట్టగలుగుతున్నాం, ఎలా మా జనసేన బలాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాం అన్నది కూడా త్వరలోనే మీరు అందరూ చూస్తారు. దీనికి మీకు క్లారిఫికేషన్ ఇవ్వకర్లా, ఎందుకంటే లోకల్ బాడీలోనే ఫస్ట్ నుండి కూడా అధికారం లేనప్పుడే మేము వార్డు స్థాయి నుంచి గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలిచినటువంటి పార్టీ జనసేన పార్టీ. తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు కాక తర్వాత మంత్రులు అయ్యారు, అంతేగాని రాజ్యసభ దాకా వెళ్ళగలిగాం. కానీ ఇవాళ లోకల్ బాడీలో మా బలాన్ని వదిలేసుకుంటాం, మా పర్సంటేజ్ ని తగ్గించుకుంటామనో లేకపోతే అది అడుపుని తెచ్చుకుంటామన్నదో కాదండి. ఖచ్చితంగా జనసేన లోకల్ బాడీలో టఫ్ ఫైట్ అయితే మాత్రం ఇవ్వబోతుంది. ఇక్కడ వైసీపీ ఎలాంటి డ్రామాలు ఆడినా సరే కానీ వైసీపీకి చాయిస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అది సామరస్యపూర్వకంగా మేము రూట్ లెవెల్ నుంచి కూడా మీ వేళ వర్క్ కాదండి. టఫ్ ఫైట్ ఇవ్వాలి అంటే మీరు అన్ని స్థానాలు అసలు ముందు తెచ్చుకోగలగాలి కదా. మేము తెచ్చుకుంటామో లేదో, గతంలో తెచ్చుకున్నామో లేదో మాకు తెలుసు, మా సత్తా ఏంటో మాకు తెలుసు. అలాగే 100% స్ట్రైక్ రేట్ మేము పార్టీకి తెచ్చుకోగలిగామంటే గ్రౌండ్ లెవెల్ రూట్ లెవెల్ ఆ బలం లేకని కాదు, ఆ బలం ఉంది కాబట్టి తెచ్చుకోగలం. మీరేమో ఇలా అంటున్నారు, మీ నాదెండ్ల మనోహర్ గారేమో ఇంకా మనం బలం పుంజుకోవాలి అని గతంలో మాట్లాడారు, ఏది నమ్మాలి? అదే మాట మీరు వినలేదనుకుంటా లక్ష్మీనాథ్ గారు. ఇదే నాదెండ్ల మనోహర్ గారు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు, మన సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నటువంటి పర్సంటేజ్ కాదు, ఇప్పుడు చాలా బలంగా లోకల్ బాడీలో వెళ్ళగలుగుతున్నాము, వెళ్ళబోతున్నామని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ మీరు చూడలేదనుకుంటా. రైట్ కృష్ణవేణి గారు అందుబాటులో ఉండండి, మీ అభిప్రాయం అర్థమైంది, మళ్ళీ మాట్లాడతాం మీతో. ఒకసారి మనం వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు మాట్లాడే ముందు దామచర్ల జనార్దన్ గారు బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం.
వచ్చేదనో అమావాస్యకు ఒకసారి వచ్చేది, ఏదో విధంగా మాట్లాడేది, ఏదో నోరు తెరిస్తే అబద్ధాలు, లేకపోతే ఒట్టు, కొడుకు మీద ఒట్టు అంటాడు, వచ్చేదనో ఏదో ఒకటి మాట్లాడి వెళ్తాడు. ఇవాళ కూడా ఏదో మాట్లాడాడు. మేము ఎందుకంటే చాలా సహనంగా ఉన్నాం, కూటమిలో ఉన్నాం, కూటమిలో మనం కూడా బాధ్యతగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా ఓపికగా ఉంటుంటే మళ్ళీ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మాట్లాడాడు. అది ఏంది, కొత్త ఏమన్నా ఉన్నాయంటే పోయినసారి అన్నీ మాట్లాడాడు, పోయినసారి అన్నీ వివరణ ఇచ్చా, మళ్ళీ ఇప్పుడు మళ్ళా దాన్నే ఇవాళ మళ్ళీ మాట్లాడాడు. దీంట్లో ఏంటంటే నేను ఒకటి కూడా చెప్తున్నా, క్యాసెట్ ఒకసారి రికార్డ్ చేసుకోమనండి, వచ్చినప్పుడల్లా క్యాసెట్ వినిపించిపోతే సరిపోదు. మొదటి పాయింట్, మురళి గురించి ఏదో మాట్లాడాడు. మురళి అనే వ్యక్తి, ఇంకొక అతను లాయరు ఫయాజ్ అని చెప్పేసే వ్యక్తులు ఇద్దరు కూడా మా మీద వ్యక్తిగతంగా రాసి ఉత్తరాలు ఆకాశరామన్న ఉత్తరం రాస్తే దాన్ని పోలీసు వాళ్ళు